వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒక కుమార్తె నా దగ్గర ఉండేది. ఆ కుమార్తె చాలా భక్తిగా ఉండేది. ఆమె MA BEd చదివింది. ఆ కుమార్తె నా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని పనుల్లో నాకు సహాయం చేయడం, దేవుని మందిరంలో తప్పకుండా ఓడవడం, బూసుకొట్టడం, బండలు తుడవడం చేసేది, బల్లారాధన చేయడం. అయితే ఆ కుమార్తెను వాళ్ళ ఇంటి వాళ్ళు అనేవారంట, ఏం పాప పొద్దుస్తమానం చర్చిలో పని చేసుకుంటుంటావు, నువ్వేమన్నా చదువు చందలేని దానివా, నువ్వు MA BEd చదివి పొద్దుస్తమానం చర్చిలో పని చేసుకుంటుంటావు అని అంటూ ఉన్నారంట. మీకు తెలియదులే అనుకుంటే ఆ కుమార్తె చర్చిలో పని చేస్తూ ఉండేది. ఒకానొక దినాన ఆ కుమార్తె, నాకే దర్శనం కలగడం లేదని చాలా బాధ ఉంది, 24 గంటలు మీతోనే ఉంటాను నేను, అయినా నాకు దర్శన భాగ్యం ఏం కలగట్లేదని బాధపడుతూ ఉండేది. సరేమ్మా, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా చూపిస్తాడు అని చెప్తూ ఉండేదాన్ని. మరలా హాలిడేస్ రావడం, కాలేజీ ఓపెన్ కాగానే కాలేజీ పోవడం అట్లా చేస్తూ ఉండేది. కానొక దినాన ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఆ కుమార్తె కూడా ఆల్ నైట్ ప్రేయర్లో ఉంది. నాకు ఒక దర్శనం కలిగింది ఆ ప్రేయర్లో. ఏంటంటే ఆకాశంలో 2 ఎద్దులు కనబడుతూ ఉన్నాయి. ఆ ఎద్దులు ఒక సైడు ఉన్నాయి, ఇంకో సైడు దేవదూత కనబడుతూ ఉన్నాడు. నేను ఆ దర్శనంలోనే ఏం చేస్తున్నానంటే ఆ పాపను పిలిచి, ఒకసారి పైకి చూడు, ఆకాశంలో 2 ఎద్దులు పక్కన దేవదూత కనబడుతూ ఉన్నారు చూడు అని నేను ఆ కుమార్తెకు చూపిస్తున్నాను. ఆ కుమార్తె నేను నిలబడి ఉంటే, ఆ కుమార్తె దాదాపు నా హైట్ ఉంటుంది, కానీ నాకు దర్శనంలో ఎట్లా కనపడుతుందంటే ఇంత చిన్న బిడ్డలాగా కనబడుతుంది. చూడమ్మా, అటు చూడు 2 ఎద్దులు కనపడుతున్నాయి, ఇటు సైడు దేవుని యొక్క దూత కనబడుతూ ఉంది అని ఆ కుమార్తెకు చూపిస్తూ ఉంటే ఆ కుమార్తె అంటా ఉంది, నాకు కనబడడం లేదమ్మా, నువ్వు చూపిస్తున్నావు కానీ నాకు కనబడడం లేదమ్మా అంటా ఉంది. అప్పుడు ఈ పాప కనబడడం లేదంట అని నేను ఆ కుమార్తెను తీసుకొని ఎత్తుకొని పైకి ఇట్లా లేపి ఆ కుమార్తెను చూపిస్తూ ఉన్నా. చూడు ఇప్పుడైనా కనబడుతుందా అని చూపిస్తూ ఉన్నాం. అప్పుడు ఇప్పుడు కనబడుతుందమ్మా, 2 ఎద్దులు కనబడుతూ ఉన్నాయి, దేవుని యొక్క దూత కూడా కనబడుతూ ఉన్నది అని ఆ కుమార్తె చెప్పింది. అప్పుడు నేను దేవుని సన్నిధిలో, ప్రభువా, ఈ కుమార్తెను నేను ఎత్తుకోగానే ఆ కుమార్తె నాకు కనబడుతుంది అంటా ఉంది, ఎత్తుకోనప్పుడు నేను ఎన్నిసార్లు చూపించినా నాకు కనబడడం లేదు అంటా ఉంది అని ఆ దర్శనం గురించి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నువ్వు అమ్మవు కాబట్టి ఆ కుమార్తె నీకు కుమార్తెతో సమానం గనుక ఆ కుమార్తె నీ హైట్ ఉన్నట్టు కనబడ్డా ఆత్మీయంగా ఇంకా చిన్న బిడ్డగా ఉంది. ఆ కుమార్తెను తల్లిలాగా ఎత్తుకొని ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, విశ్వాసము, ప్రేమ, ఐక్యత, తగ్గింపు, వినయము, విధేయత అన్నీ నువ్వు నేర్పిస్తూ ఉంటే ఆ కుమార్తె అన్నీ నేర్చుకొని అన్ని దర్శనాలు చూడడానికి చక్కగా అర్థం చేసుకుంటుంది అని దేవుడు తెలియజేశాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం భక్తులతో ఉన్నప్పుడు, భక్తులను మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆయన దర్శన భాగ్యాన్ని చూపిస్తాడు. ఇప్పుడు చక్కటి భర్తను దేవుడిచ్చి 3 పిల్లల్నిచ్చి చక్కగా దేవుడు ఆ కుమార్తెను ఆశీర్వదించి దేవుని నమ్ముకున్నందుకు ఆ బిడ్డను ఇంతగా దేవుడు ఆశీర్వదించాడని అనేకులు ఆశ్చర్యపడినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఏమనుకుంటారు, నిజంగా పిల్లలు ఏమనుకుంటారు, పని లేకుండా ఉండాలి, పని ఉండకూడదు, పరిచర్య ఉండకూడదు, దేవుని మందిరంలో పని ఉండకూడదు, దైవ సేవకుల దగ్గర పని ఉండకూడదు, ఏ పని లేకుండా కానీ దేవుడు నన్ను ఎత్తుకొని పైకి లేవనెత్తాలి అనుకుంటారు. ఈ ఆశీర్వాదము సులభంగా దొరికేటువంటి ఆశీర్వాదం కాదు ప్రియులారా.
భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే మొర్దెకై గుమ్మం దగ్గరుండి దీవించబడ్డాడు. ఎలీషా ప్రవక్త ఏలియా చేతుల మీద నీళ్లు పోసి దీవించబడ్డాడు. మోషే చేతుల మీద నీళ్లు పోసినటువంటి యెహోషువ గొప్ప ప్రవక్త అయ్యాడు. పాలు విడిచిన తక్షణమే దేవుని మందిరంలో పరిచర్య చేసినటువంటి సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవుని యొక్క సారం ఎరిగిన వారు దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, పని చేయాలి, దేవుని యొక్క దర్శన భాగ్యం నిశ్చయముగా నేను పొందాలి అన్నటువంటి తపన తప్పకుండా ఉంటుంది ప్రియులారు. సారము లేని వారు ఏ పని లేకుండా, ప్రార్థన లేకుండా, పాటలు లేకుండా, స్తుతి లేకుండా, సాక్ష్యం లేకుండా, అర్పణ లేకుండా, ఏమీ చేయకుండా ఊరక కాలక్షేపం చేయాలని చూస్తూ ఉంటారు. ఇది దేవుని యొక్క సారము ఎరుగనటువంటి వారిలో జరిగేటువంటి క్రియ. దీన్ని బట్టే వారి భక్తి దేవుని మందిరంలోనే కనబడుతుంది ప్రియులారు. భక్తి కలిగిన వారు అంటి పెట్టుకొని ఉంటారు. చాలాసార్లు మీకు చెప్పాను, దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలని చెప్పుకున్నాం చెప్పండి. అందరికంటే ముందు రావాలి. గడప యొద్ద కాచుకొని ఉండేవాడు ధన్యుడని దేవుడు సెలవిచ్చాడు. గడప దగ్గరంటే తలుపు దగ్గర కాచుకొని ఉండాలి. కాచుకునేది ఎప్పుడు కాచుకుంటామని చెప్పండి? ప్రార్థన స్టార్ట్ కాకుండా ఉంటే కదా మనం కాచుకునేది. ఎప్పుడు ప్రార్థన పెడతారా అని కాచుకొని ఉండాలి. అప్పుడు మీరు దీవించబడతారు. హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ ఇంకా రాడు, ఏం చేస్తారు? రాలేదంట, ఇంటికి పోయి మళ్ళీ వద్దాం అనుకుంటారా? ఏం చేస్తారు? కాసుకొని ఉండాలి. ఏ టైం అయినా రాని వచ్చేంత వరకు కాసుకొని ఉంటేనే దొరికేది. అలాగున దేవుని మందిరంలో కాసుకొని ఉండాలి మనం. అప్పుడు దీవించబడతాం. ఎవరు రాకముందే మనం కాసుకొని ఉండాలి. వచ్చి శిల్పాల్లాగా, బొమ్మల్లాగా ఉండకూడదు. కంటికి ఏ పని కనబడితే అది చేయటానికి పరిగెత్తాలి. సన్నిధిలో ప్రార్థన అయితే ప్రార్థనలో ఏకీభవించాలి, స్తుతి అయితే స్తుతిలో ఏకీభవించాలి, వాక్యం అయితే జాగ్రత్తగా వాక్యం వినాలి, రాసుకొనగలిగిన వారు రాసుకోవాలి, సాక్ష్యం అయితే సాక్ష్యంలో ఏకీభవించాలి, వినాలి, విశ్వాసం తెచ్చుకోవాలి, అర్పణ అయితే అర్పణ ఇవ్వాలి, పని అయితే పని చేయాలి. అప్పుడు దేవుని మందిరానికి అందరికంటే ముందు రావాలి. వెళ్ళేటప్పుడు ఇవన్నీ మూలపాఠాలు, ఎప్పుడో చేయాల్సిన పనులు ఇప్పుడు మీరు నేర్చుకునేటివి కాదు. ఇవి మూలపాఠాలు అంటారు వీటిని. ఇంకా కొద్దిసేపు ఉండిపోవచ్చు, ఏం పర్వాలేదు. ముగింపు ప్రార్థనకైనా వెళ్ళొచ్చు, సాక్ష్యాలకైనా వెళ్ళొచ్చు అనుకుంటే మీకేం ఫలితం ఉండదు. అందరికంటే ముందు గుమ్మం దగ్గర ఉండాలి. తర్వాత వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళిపోయేంత వరకు ఉండి కాచుకొని, ఏమైనా కంటికి కనబడితే నా దేవుని మందిరంలో ఏదైనా ఒక పని చేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అనేటువంటి తపన పరిశుద్ధాత్మదేవుడు మీ హృదయంలో ఉంచుతాడు. అప్పుడు దైవ దర్శనాన్ని మీరు పొందుకుంటారు. హృదయంలో మీకు ఆ మంట ఉంటే మీరు వెళ్ళలేరు. ప్రార్థన స్టార్ట్ అవుతున్నా మీరు ఇంటి దగ్గర అస్సలు ఉండలేరు. మీరు ఇంటి దగ్గర ఉంటున్నారంటే పరిశుద్ధాత్మ పరిపాలనలో మీరు లేరు. అందుకట్టి మీరు ప్రశాంతంగా, హాయిగా, రిలీఫ్గా ఉంటారు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలైన మన జీవితాల్లో కొందరికి మాత్రమే దేవుడు దైవ దర్శనం చూపించాడు. ఆ కొందరిలో మనం ఉండాలి. దైవ దర్శనాన్ని చూడకుండా పారిపోయినటువంటి వారి లిస్టులో, మౌనమైనటువంటి వారి లిస్టులో మనం ఉండకూడదు. ఎలాగునంటే, నీతి గలవాడనై నీ ముఖ దర్శనాన్ని చూస్తున్నాను,